ఓకే, ఇన్ఫినిక్స్ యొక్క గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ GT20 Pro ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. లాంచ్ అయింది కదా అని తొందరపడి మొబైల్ ని బై చేయకండి. బికాస్ మీరు గమనించి ఉంటే ఇన్ఫినిక్స్ GT10 Pro అయితే ఉందో మనకు అది లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 19,999 అంటే బిలో 20,000 లో మొబైల్ లాంచ్ అయింది. అక్కడ మీకు ప్రొవైడ్ చేసింది డైమెన్సిటీ 8 సిరీస్ చిప్ సెట్. అందుకే ఆ మొబైల్ హిట్ కావడం జరిగింది. బట్ సేమ్ సిచ్యువేషన్ GT20 Pro కి రిపీట్ కావడం లేదు. బికాస్ ఈ మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 24,999 అది కూడా 8GB అండ్ 256GB. ప్రెసెంట్ మార్కెట్ లో ఈ మొబైల్ చూసుకుంటే మీకు లాంచ్ అయింది డైమెన్సిటీ 8200 అల్టిమేట్. బట్ ప్రజెంట్ మార్కెట్ లో మీకు దీనికన్నా బెస్ట్ చిప్ సెట్ బెటర్ ఫీచర్స్ తో మనకు ఒక మొబైల్ కనిపిస్తుంది. అదే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ విత్ డైమెన్సిటీ 8300 అల్ట్రా. అంటే మనకు పర్ఫార్మెన్స్ వచ్చేసి 3.35 GHz ఆక్టోకో చిప్ సెట్. గేమింగ్ కోసం అదే మొబైల్ బెటర్ అనమాట. అదే విధంగా PUBG మీరు 90 FPS గేమింగ్ చేసుకోవాలనుకుంటే అదే మొబైల్ బెస్ట్. అంటే ప్రజెంట్ మార్కెట్ లో మీకు బిలో 25,000 లో మొబైల్ కావాలి అనుకుంటే అది కూడా స్పెసిఫిక్ గా గేమింగ్ కోసం పోకో X6 Pro బెటర్ మొబైల్ కాబోతుంది. అయితే ఈ మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే మాత్రం 25,000 రూపీస్ లో లాంచ్ అయ్యే ఈ మొబైల్ ఆటోమేటిక్ గా ఫ్లాప్ కాబోతుంది ఇండియా మార్కెట్ లో. అదే విధంగా దానికి తోడుగా మనకు ఈ మొబైల్ బ్యాంక్ ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తారు ఫ్లిప్కార్ట్ లో. సేల్ వచ్చేసి మనకు May 28 కి సేల్ ఉంటుంది. అక్కడ మీకు SBI, HDFC అదే విధంగా ICICI కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. అది అప్లికేబుల్ చేసినప్పటికీ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 23,000 రూపీస్. అంటే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో ఈ మొబైల్ కట్ గా పోకో X6 Pro కి కాంపిటీషన్ లో వస్తుంది భయ్య. అయితే ఈ మొబైల్లో మీకు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనుకుంటే మాత్రం 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ ఏముందో కంపెనీ మెన్షన్ చేయలేదు. అంటే ఈ మొబైల్లో మీకు పాండా గ్లాస్ కూడా ఉండకపోవచ్చు, చూసుకోండి. దాంతో పాటు మనకు వైడ్ L1 సర్టిఫికేట్ మొబైల్ ఇస్తుంది. ఆల్మోస్ట్ గా మనకు బెజిల్ లెస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇట్స్ ఏ ఫుల్ HD మాత్రమే. బట్ మనకు పోకో వచ్చేసి 1.5K రిజల్యూషన్ తోని మనకు డిస్ప్లే ప్రొవైడ్ చేయడంతో పాటుగా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్లస్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు పోకో సర్వీస్ సెంటర్స్ మీ దగ్గరలోనే ఉంటాయి. బట్ మనకు ఇన్ఫినిక్స్ యొక్క సర్వీస్ సెంటర్స్ మీ దగ్గరలో ఉన్నాయా అంటే అది దాంతో పాటు మనకు ఈ మొబైల్లో NFC ప్రొవైడ్ చేస్తారు. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ JBL ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఐఆర్ బ్లాస్టర్, IP54 రేటింగ్, DDR5X, UFS 3.1 మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ మనకు పోకో X6 Pro లో మీరు చూసుకుంటే మాత్రం UFS 4.0 ఉంది. దాంతో పాటు DDR5X ఉంది. అంటే గేమింగ్ కోసం అది స్టిల్ బెటర్ అన్నమాట బికాస్ ఆఫ్ UFS 4.0. అక్కడ కూడా మీకు ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తారు. IP54 రేటింగ్ ఉంది. దాంతో పాటు ప్లాస్టిక్ బాడీ ఇవ్వకుండా మనకు పోకోలో వేగన్ లెదర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఇన్ఫినిక్స్ విషయానికి వస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం భయ్య, రియర్ సైడ్ లో ఉన్న RGB లైటింగ్, C షేప్ లో ఉందా మనకు RGB లైటింగ్, అది మాత్రమే ఈ మొబైల్ లో ఉన్న అడ్వాంటేజ్. బికాస్ ఆఫ్ దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కాల్స్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, దాంతో పాటు మీరు గేమింగ్ లో కూడా ఆ యొక్క RGB లైటింగ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మాత్రమే మొబైల్లో మీకు కనిపిస్తున్న అడ్వాంటేజ్. దాంతో పాటు మనకు ఈ మొబైల్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సేమ్ టు సేమ్ యాజ్ ఏ ఇన్ఫినిక్స్ GT10 Pro లో ఉన్నది. అంటే 5000 mAh బ్యాటరీ సెటప్ అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లో ఎలాంటి అప్డేట్ లేదు భయ్య. దాంతో పాటు హైపర్ ఛార్జింగ్ అండ్ బైపాస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్రీజ్ చేయాల్సింది, అట్లీస్ట్ 65 watts 70 watts ఇవ్వాల్సింది. బట్ ఇవ్వడం లేదు. మనకు సేమ్ యాజ్ ఏ ఇన్ఫినిక్స్ GT10 Pro లాగానే కనిపిస్తుంది. బట్ మనకు పోకో విషయానికి వస్తే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా పోకోలోనే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అదే విధంగా పర్ఫార్మెన్స్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది. ఇన్ఫినిక్స్ GT20 Pro లో మీకు ప్రొవైడ్ చేస్తుంది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి తోడుగా మనకు పిక్సెల్ వర్క్స్ తయారు చేసిన డెడికేట్ గేమింగ్ చిప్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దీని వల్ల కొన్ని గేమ్స్ మనకు 120 FPS వరకు సపోర్ట్ చేశాయని చెప్తున్నారు. బట్ స్టిల్ మనకు PUBG విషయానికి వస్తే 90 FPS స్ట్రగుల్ చేస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే అంటే మనకు కాన్స్టెంట్ గా 90 FPS ప్రొవైడ్ చేయలేకపోతుంది ఈ యొక్క చిప్ సెట్. బికాస్ ఇట్స్ జస్ట్ 3.1 GHz ఆక్టోకో చిప్ సెట్ మాత్రమే. బట్ మనకు డైమెన్సిటీ 8300 అల్ట్రా వచ్చేసి పోకోలో అల్టిమేట్ గా మీకు 90 FPS గేమింగ్ ఇస్తుంది. అండ్ మనకు హీటింగ్ కూడా ఆ యొక్క చిప్ సెట్ లో తక్కువ బికాస్ ఆఫ్ 3.35 GHz ఆక్టోకో చిప్ సెట్. వేపర్ కూలింగ్ కూడా బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంది. కాబట్టి పోకోలో మనకు ఇదే అడ్వాంటేజ్. బట్ అక్కడ మీకు డెడికేట్ గేమింగ్ చిప్ లేదు భయ. స్టిల్ అక్కడ మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది.
చూడండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఓఎస్ ఇన్ఫినిక్స్ లో చూసుకుంటే మీకు XOS 14 బేస్డ్ ఆండ్రాయిడ్ 14 కనిపిస్తుంది. 2+3 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అందరికీ తెలిసిందే ఇన్ఫినిక్స్ అదే విధంగా టెక్నో యొక్క ఈ అప్డేట్స్ విషయానికి వస్తే ట్రాక్ రికార్డ్ అంత బాగుండదు. మీకు చాలా లేట్ గా మీకు అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు ప్రొవైడ్ చేసింది జస్ట్ 2+3 years మాత్రమే అప్డేట్స్. బట్ మనకు పోకో విషయానికి వస్తే 3 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది చాలా పెద్ద అడ్వాంటేజ్ పోకోలో. దాంతో పాటు పోకోలో మనకు హైపర్ ఓఎస్ కూడా కనిపిస్తుంది ఫ్రమ్ షౌమీ. దాంతో పాటు 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. అంటే ఓఎస్ లో కూడా మనకు పోకోనే ఇప్పుడు కూడా బెటర్ అన్నమాట. దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే మనకు ఇన్ఫినిక్స్ లో 108 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సామ్సంగ్ యొక్క HM6 సెన్సార్ తోని మనకు ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 2MP మ్యాక్రో డెప్త్ ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ మాత్రమే కొంచెం పనికొచ్చే కెమెరా. 4K 60fps సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రైమరీ కెమెరా మాత్రమే, రియర్ సైడ్ లో కొంచెం పనికొచ్చే కెమెరా. అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వలేదు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 2K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే సెల్ఫీ కెమెరా బాగుంది. రియర్ సైడ్ లో ప్రైమరీ సెన్సార్ మాత్రమే బాగుంటుంది. చూసుకుంటే మాత్రం స్టిల్ మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా మీద ఎక్కువ డిపెండ్ కావాల్సిన పని లేదు. అదే విధంగా కెమెరా సెంట్రిక్ అంటే మనకు ఇలాంటి మొబైల్స్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా జస్ట్ ఒక కాంప్రమైజ్ మాత్రమే కనిపిస్తుంది భయ. అంటే మీడియా ఒక పర్ఫార్మెన్స్ మాత్రం ప్రొవైడ్ చేసి ఉంటుంది. అది మీరు ఇన్ఫినిక్స్ తీసుకున్నా లేకపోతే పోకో తీసుకున్నా, పోకోలో కూడా మనకు అంత మంచి కెమెరా లేదు. లైక్ మనం చూసుకుంటే OnePlus Nord C4 లో ఉన్నలాగా మాత్రం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. దాంతో పాటు మనకు నథింగ్ ఫోన్ 2A ఉంది కదా, అక్కడ కూడా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది. మీకు కెమెరా కోసం కావాలి అనుకుంటే సపరేట్ గా మొబైల్స్ మీకు కనిపిస్తాయి. బట్ ఈ మొబైల్స్ విషయానికి వస్తే డెడికేట్ గా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ఎక్కువ కెమెరా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చూసుకోండి. అదే విధంగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది DDR5X అండ్ UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు 8GB అండ్ 12GB ర్యామ్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా స్టోరేజ్ వచ్చేసి మనకు 256GB మాత్రమే కనిపిస్తుంది. అదే విధంగా మనకు పోకోలో చూసుకుంటే అక్కడ కూడా మనకు 8GB అండ్ 12GB ర్యామ్ కనిపిస్తుంది. బట్ DDR5X అండ్ UFS 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే ఆటోమేటిక్ గా అక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అందుకే అక్కడ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది కంపేర్ టు ఇన్ఫినిక్స్ GT 20 Pro. సో ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఎవరి కోసం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఫస్ట్ సేల్ లో మనకు గేమింగ్ కిట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫినిక్స్ విషయానికి వస్తే అక్కడ మీకు ఫింగర్ స్లీవ్స్, అదే విధంగా మ్యాక్స్ సేఫ్, దాంతో పాటు మనకు కూలింగ్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి 3 మీకు కావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ సేల్ లో మొబైల్ ని బై చేసుకోండి విత్ బ్యాంక్ ఆఫర్. వీటిని మీరు ఫ్రీగా పొందొచ్చు. అదే విధంగా బాక్స్ లో మీకు టెంపర్ గ్లాస్ అండ్ బ్యాక్ కేస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు సపరేట్ గా బై చేసుకోవాల్సిన అవసరం లేదు, బాక్స్ లోనే మీకు ఉంటుంది. అంటే మనకు గేమింగ్ కిట్ ఎంత మందికి దొరుకుతుందో అది మాత్రం కన్ఫర్మేషన్ లేదు. బికాస్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ప్రొవైడ్ చేస్తాము అని ఇన్ఫినిక్స్ చెప్తుంది భయ. తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ సేల్ లో మాత్రమే ట్రై చేయండి. అది కూడా తొందరగా ట్రై చేయండి. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే ICICI, SBI అదే విధంగా HDFC మీద 2K డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 23,000 రూపీస్ లో మీరు ఈ మొబైల్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు 28 May ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మాత్రం ఫస్ట్ సేల్ లో మాత్రమే మనకు ఈ గేమింగ్ కిట్ ఉంటుంది కాబట్టి. సో ప్రజెంట్ మార్కెట్ లో ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ గేమింగ్ కిట్ కోసం, దాంతో పాటు RGB లైటింగ్ కోసం మాత్రమే తీసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు 25,000 రూపీస్ లో, బిలో 25,000 రూపీస్ లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే టిల్ డేట్ లో కూడా పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ బెటర్ మాన్స్టర్ భయ. బికాస్ ఆ మొబైల్ నేను పర్సనల్ గా ట్రై చేశాను. డిస్ప్లే వచ్చేసి ఆసమ్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ మేనేజ్మెంట్, దాంతో పాటు హైపర్ వాయిస్ లో ఉన్న ఫీచర్స్, దాంతో పాటు థర్మల్స్ విషయానికి వస్తే వేపర్ కూలింగ్ అండ్ మనకు కెమెరాస్ ప్రతి ఒక్కటి కూడా, దాంతో పాటు మనం గేమింగ్ టెస్ట్ చేయడం జరిగింది. AnTuTu స్కోర్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కటి కూడా మొబైల్ టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మా ఛానల్లో కనిపిస్తుంది. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. చాలా మంచి స్మార్ట్ ఫోన్. ఎస్, ప్రజెంట్ మార్కెట్ లో దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంది, అదే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్. అంతేకాని తొందరపడి మాత్రం మీరు ఇన్ఫినిక్స్ GT 20 Pro ని బై చేసుకోండి. బికాస్ ఇన్ఫినిక్స్ GT 10 Pro చాలా మంచి స్మార్ట్ ఫోన్, హిట్ అయిపోయింది అని ఇది కూడా మనకు హిట్ అవుతుంది, మంచి స్మార్ట్ ఫోన్ అనుకోని మీరు 25,000 రూపీస్ పెడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే, ఆటోమేటిక్ గా మీ మనీ మునిగినట్టే, కాబట్టి లాస్ అయినట్టే. కాబట్టి కొంచెం గమనించండి. గేమింగ్ కోసం మాత్రం ప్రజెంట్ మార్కెట్ లో బెస్ట్ మొబైల్ ఉంది. ఇదే భయ వీడియో చెప్పాల్సింది మీకు ఇదే. అంతేకాని యూట్యూబ్ లో వీడియోస్ చూసి, ట్విట్టర్ లో కామెంట్స్ చూసి మాత్రం టెంప్ట్ కాకండి. ఇది జస్ట్ వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ నుండి ఒక రకంగా బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మాత్రమే, కానీ ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మాత్రం కాదు, బిలో 25,000 రూపీస్లో. గమనించండి. మొత్తానికి అయితే నచ్చింది ఆ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.